చేస్తామా మీరు కూర్చోండి చేస్తామా నువ్వు ఏడుస్తా ఏడవకమ్మా నేను చేస్తా న్యాయం చేస్తాను డెఫినెట్ గా చేస్తా నువ్వు ఏం ఏడవకు నీకు అన్నగా మేము ఉన్నాము మా టీం అంత ఉంది ఏం టెన్షన్ పడకండి మీ ఆయనకి బుద్ధి చెప్పే ప్రయత్నం అయితే మేము చేస్తాం చేద్దామమ్మా చేద్దాం నువ్వు ఇంత ప్రేమిస్తున్నావు కదా మీ ఆయనకి బుద్ధి చెప్దాము ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఈ వీడియో చూడాలి ఎందుకంటే నువ్వు బాధపడకు ఎప్పుడు కూడా మీకు అండగా తోడుగా ఈ అన్న ఉన్నాడు ఎంత బాధపడతానంటే అమ్మ నాన్న కూడా చెప్పుకొని బయటకు వచ్చాను నా కూతురు వచ్చిందని నీళ్ళు పోసుకున్నారు ఆ రోజు అమ్మ నాన్న కూడా ఇప్పుడు నాకెవరు లేరన్నా ప్లీజ్ అమ్మ నువ్వు టెన్షన్ పడకమ్మా బాధపడకు ఒక అన్నగా నేను ఉన్నా కదా నీకు ఎంతవరకు సాయం కావాలంటే అంతవరకు నేను చేస్తా మీ ఆయనకు బుద్ధి చెప్పే బాధ్యత మాది నీతో మంచిగా ఉండేటట్టు మళ్ళీ ఎప్పటికీ నీతో ఉండేటట్టు నీతో మంచిగా చూసుకునేటట్టు మేము చేస్తాం కదా మీరు టెన్షన్ తీసుకోకండి ఏది కూడా మీరు చెడు ఆలోచన చేయొద్దు అర్థమైందమ్మా ఎందుకంటే నేను నమ్ముకొని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇయ్యాల కాకుండా రేపైనా మీ భర్త వస్తాడు నీకేమైనా అయిందనుకో ఇద్దరు పిల్లలు ఆగమవుతారు ఎప్పుడు కూడా ఇప్పుడు దాకా చచ్చిపోయేది ఏ అవసరం ఉన్నా కూడా ఈ అన్నకు ఫోన్ చేయి అమ్మా నమస్తే అమ్మా మీరేనా కాల్ చేసింది సరే కూర్చోండి అమ్మా నమస్తే అమ్మా చెప్పండి అమ్మా పేరు ఎక్కడ ఉంటారమ్మా మీరు అచ్చా ఆంధ్ర కడప దగ్గర ఓకే చెప్పండి అమ్మా సమస్య ఏంది నా సమస్య ఏం లేదమ్మా నేను లవ్ చేసి పెళ్లి చేసుకుంటే హైదరాబాద్ వచ్చిన పెళ్లి చేసుకుని అక్కడ ఉండి హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఉంటుంటే మా ఆయన ఇంకా మంచిగా ఉంటున్నాం మంచిగా బాగానే చూసుకున్నాడు పెళ్ళైన కొత్తలో మంచిగా పిల్లలు పుట్టారు ఇద్దరు అమ్మాయిలు పుట్టారు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరం బాగానే చూసుకున్నాడు ఇంకా బాగా తాగుతున్నాడు అన్న తర్వాత ఇద్దరు అమ్మాయిలు పుట్టిన తర్వాత బాగా తాగుతున్నాడు ఫుల్ తాగుతున్నాడు అంటే నువ్వు ప్రేమించక ముందు తాగుతుండేనా లేకుంటే పెళ్లి అయినా కదా తాగదంతా ఏదైనా తాగడని చెప్పేసి పెళ్లి చేసుకున్నాక తాగుతాడు అలవాటైంది అంటే ఎందుకు తాగుతున్నా అని చెప్పేసి అడుగుతున్నా నా మీదకి కొట్టడానికి వచ్చాడు బాగా ఎట్లా పడితే అట్లా కొట్టడం రక్కటం చేసినాడు ఎందుకు ఇట్లా చేస్తున్నామంటే ఏం చెప్పట్లా ముందు పిచ్చిలో పడి నన్ను పట్టించుకోవడం నా పిల్లగాలను కూడా పట్టించుకో స్కూల్ ఫీజు అన్నా బట్టల షాప్ లో పని చేసుకున్నా కానీ ఆటో పోతాడు మా ఆయన రూపాయి బిల్ల కూడా ఇవ్వడు మాకు అసలు నువ్వు పని చేస్తావు మీ ఆయన కూడా ఆటో నడిపిస్తాడు ఆయన కూడా మీకు రూపాయాడు ఇల్లు మొత్తం కూడా నీ మీద మొత్తం ఇల్లు మొత్తం నువ్వే నడిపిస్తావు రెంట్ వచ్చేసి నేను 6,000 కట్టుకోవాలన్నా ఎన్ని నేనే కట్టుకోవాలి కనీసం రూపాయి బిల్ల కూడా ఇవ్వడు ఎక్కడ పోతున్నా ఏందంటే ఏం చెప్పాడు ఫుల్ తాగుతాడన్నా ఫుల్గా తాగుతుంటేనే నేను ఇంకా ఇట్లా తాగుతుంటే ఇంకా ఒక అమ్మాయితో రీసెంట్ గా మనకు 12 చాటింగ్ చేస్తుంటే కనపడ్డాడు అచ్చా అంటే వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ కూడా పెట్టుకోండా అచ్చా ఓకే డబ్బులు పోయిద్దని తెలిసింది నాకు అబ్బో అట్లా చేస్తున్నాడు అన్న ఆల్రెడీ నువ్వు నిన్ను పెళ్లి చేసుకొని నీతో ఇద్దరు ఆడపిల్లలను కనుక్కొని మళ్ళీ వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకోండు అలాంటి అమ్మాయితో పోతున్నాడు అన్న ఇద్దరు అమ్మాయిలు నన్ను పట్టించు ఆల్రెడీ మీరు పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చిన చెప్పి ఫోన్ లో చెప్పినావు కదా ఫోన్ లో చెప్పినావు అయిపోయింది పోలీసు వాళ్ళు మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు అప్పుడైనా మీ ఆయన మంచిగా ఉన్నాడా లేకుంటే ఇవే లొల్లి చేస్తున్నాడు అదే కంటిన్యూ చేస్తున్నాడు అదే లొల్లి పంచాయతీలు అవే చేస్తున్నాడు పిల్లలన్న ఇద్దరు అమ్మాయిలు నేను ఎట్లా పోషించుకోవాలి వాళ్ళు చదువులని రెంట్ కూడా నేనే కట్టుకుంటున్నా తాగుతున్నాడు ఎట్ట పడితే అట్ట కొడుతున్నాడు ఆ అమ్మాయితో పోతున్నాడు ఒక నైట్ ఇంటికి కూడా రావట్లేదు అమ్మాయితో ఉంటున్నాడు మీ అమ్మగారు ఇంటికి వెళ్తావా అమ్మ నువ్వు అమ్మ వాళ్ళు పట్టించుకోవట్లేదు అన్న మీ అమ్మ వాళ్ళు పట్టించుకోరు నీకు అన్నదమ్ములు కూడా ఉన్నారు వాళ్ళు కూడా పట్టించుకోరు అసలు ఇక ఆయన తరఫున అన్నున్నాడా తమ్ముడున్నాడా చెల్లున్నాడా ఎవ్వరు తెలియదు అవునన్నారు అబ్బాయి నమ్మకం వచ్చినందుకు రోడ్డు పాలు చేసినాడు ఒకసారి ఫోన్ చేయమ్మా నంబర్ అన్నా చెప్పు నాకు సార్ కలుపు ఫోన్ కలుపు మాట్లాడదాం ఒకసారి మాట్లాడండి అన్న మీరే రామని చెప్పండి స్విచ్ ఆఫ్ వస్తుంది కదమ్మా ఇప్పుడు 2 రోజుల నుంచి ఆగపట్ల ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు
ఎవరితో ఉన్నాడో తెలియట్లేదు. పిల్లగాళ్ళం పట్టించుకోవట్లేదు, నన్ను పట్టించుకోవట్లా. సరే అమ్మా, నువ్వు ఇప్పుడు అది కాదమ్మా, ఇప్పుడు నీకు పెళ్లి చేసుకునే ముందు కొంచెం ఆలోచించాలి కదా నువ్వు కూడా. ఇప్పుడు మీ డాడీని, మీ అమ్మని, మీ కుటుంబాన్ని మొత్తాన్ని నువ్వు వద్దుకొని ఇప్పుడు ఎవరినో పెళ్లి చేసుకున్నావు, వాడు ఇప్పుడు కొన్ని రోజులు మంచిగా చూసుకుంటూ పిల్లలు పుట్టంగానే వెళ్ళిపోయాడు. అట్లాంటి వాళ్ళు నమ్మొద్దమ్మా. ఎందుకంటే ఇప్పుడు ప్రేమ ప్రేమ అని చెప్పి గుడ్డిగా వెనక తిరుగుతారు, తిరిగిన తర్వాత మోసం చేస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఆడపిల్లకి జరిగేది. ఇప్పుడు మీ అమ్మ వాళ్ళైతే మీతో మాట్లాడతలేరు, అసలు టచ్ కూడా లేరు. ఇంతగానో బాధపడుతున్నావు అమ్మా. అసలు ఎందుకు? ఎప్పుడైనా కూడా కొంచెం ఆలోచించాలి, వెనక ముందు చూడాలా. మంచోడా చెడ్డోడా ఎట్లాంటి వాడు ఏందనేది గుడ్డిగా నమ్మేస్తారమ్మా. నేను ఏంటంటే నాకు అసలు మా వాడు ఆల్రెడీ ఫోన్ చేసి బాధపడుతుంటే నాకే బాధ అనిపిస్తుంది. అందుకనే తొందరగా పిలిపించిన, ఎట్లా చేద్దాం ఏందనేది. ఇప్పుడు మీ ఆయన అందుబాటులో ఉన్నాడు? అయిపోయాడు, వస్తాడు? పిలిస్తే వస్తాడు కానీ అన్న ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు మీ ఇంటికాడ ఉండొచ్చా మరి? లేడన్నా, 2 రోజుల నుంచి కనిపించట్లా ఇంటికాడ. 2 రోజుల నుంచి కనిపిస్తలేదు. స్విచ్ ఆఫ్ వస్తుంది. మిమ్మల్ని కలుద్దామని మీ వీడియోలు చూస్తా ఉంటాను రోజు. అందుకే మిమ్మల్ని ఎప్పటి నుంచి కలుద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఏం లేదమ్మా. ఇప్పుడు నువ్వు అంటున్నావు మీ ఆయన వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నా అని చెప్పేసి. ఇప్పుడు మీ ఆయన సంబంధం పెట్టుకున్నా అని చెప్పేసి నువ్వు నమ్మకం, నువ్వు గ్యారంటీ అయితే చూసినా అంటున్నావు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో చెప్పినావు మరి ఇదే ముచ్చట, ఇట్లా వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా? పట్టించుకోవట్లేదన్న, ఇక్కడ హైదరాబాద్ లో ఎవరు పట్టించుకోవట్లేదు. పట్టించుకుంటారమ్మా, కేసు బలంగా ఉండాలి కదా. ఇప్పుడు మీ ఆయన ఇట్లా చేస్తుండు, ఇట్లా తిరుగుతుండు అని చెప్పేసి, వేరే అమ్మాయితో తాగుతుండు అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు. ఏంటంటే ఇప్పుడు నేను నమ్ముతామ్మా. ఎందుకంటే ఒక ఆడపిల్లకి నువ్వు ఇప్పుడు నాకు తెలుస్తుంది నువ్వు బాధపడుతుంటే. మీ ఆయన ఊరుతో పోతుండు, ఎట్లా తిరుగుతుండు, ఎక్కడ తిరుగుతుండు అనేది మనం గ్యాదర్ చేయాలి. పట్టుకొని అన్న, అట్లా పట్టుకొని ఏదో చేద్దాం. అంటే ఎక్కువ ఏడ నడిపిస్తాడు ఆటో? హైదరాబాద్ లోనే లోకల్ తిరుగుతాడు. ఏం లేదమ్మా, నువ్వు ఏం చేయాలంటే మీ ఆయన మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు, బయలుదేరినప్పుడు మా టీం ఉంటుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. ఇంటిమేషన్ ఇచ్చినాం అనుకో, వాళ్ళు నిజంగానే అమ్మాయితో పోతుండా తిరుగుతుండా ఏందనేది మనం పెట్టుకొని 100% చెప్తున్నా కదా, మాతోనంత న్యాయం మేము చేసి పెడతాము. 100% జెన్యున్ గా ఏది ఉన్నా కూడా మనము ముంగటాడు పోదాం, ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా చేద్దాము. ఇప్పుడు ఇంకో విషయం అమ్మ ఆడపిల్లలకు ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. గుడ్డిగా కూడా ఎవరు నమ్మకండి. ఎందుకంటే ఫస్ట్ మంచిగా ఉండి నమ్మిస్తారు, మోసం చేస్తారు. ఇది ఏంటంటే మీరు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలా. మీరు తెలుసుకొని ముంగట 30% దొంగలే ఉన్నారమ్మా, 70% మంచోళ్ళు. ఈ 30% వల్ల 70 మంది కూడా చెడ్డోళ్ళు అవుతారు. ఒకటే విజ్ఞప్తి, మంచోళ్ళని చూసి పెళ్లి చేసుకొని ఇంట్లో ఒప్పియండి. ఇప్పుడు చెల్లెకి ఇట్లా జరిగింది, ఎంత బాధపడుతుంది, ఎంత ఏడుస్తుంది అనేది నాకు తెలుసు. డెఫినెట్ గా వీళ్ళ ఆయనకి బుద్ధి చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తా. 100% చెల్లెకైతే న్యాయం చేయాలి మనము. ఎందుకంటే ఇప్పుడు మీకెందుకు చెప్తున్నా అంటే, మీరు కూడా ఎప్పుడు కూడా ఎవరిని కూడా నమ్మొద్దు దయచేసి. ఆడపిల్లలకు అందరికీ చెప్తున్నా, చెల్లెకి ఈ రోజు ఈ పరిస్థితి అయింది కాబట్టి ఎవరు కూడా కావద్దు. ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి చేయండి, ప్రతి ఒక్కరు కూడా చూడాలా. ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ వీడియో చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆయన ఈ 2 రోజులనే మీ ఆయన మొత్తం పని చేసి నీకు పాత రోజులు తీసుకొచ్చే బాధ్యత మాది. డెఫినెట్ గా అమ్మా, మీకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతా. ఎందుకంటే నువ్వు అంత దూరంకి వెళ్ళి మీ అందరిని వదులుకొని నువ్వు ఈ దినం ఇవ్వాలి, వీడు ఉన్నావు చూసినావా, ఇది గ్రేట్ అమ్మా. ఆడోళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఎందుకంటే ఆడోళ్ళు ఏం చేస్తామమ్మా, ఇప్పుడు పరిస్థితి అట్లుంది కాబట్టి నువ్వేం బాధపడకు. నిన్ను మీ ఆయనకి మంచిగా ఇద్దరిని సెట్ చేసి మీ ఆయనకి బుద్ధి చెప్పే పని అయితే నేను 100% చేస్తా. ప్రతి ఒక్కటి కూడా మన చరిత్ర మొత్తం తీసి మిమ్మల్ని మీ ఆయనని కలిపే ప్రయత్నం అయితే చేద్దాము. చేస్తామా. మీరు కూర్చోండి చేస్తామా. నువ్వు ఏడవకమ్మా, నేను చేస్తా, న్యాయం చేస్తా, నీకు డెఫినెట్ గా చేస్తా. నువ్వు ఏం ఏడవకు, నీకు అన్నగా మేము ఉన్నాము, మా టీం అంత ఉంది, ఏం టెన్షన్ పడకండి. మీ ఆయనకి బుద్ధి చెప్పే ప్రయత్నం అయితే మేము చేస్తాం. చేద్దామమ్మా, చేద్దాం. నువ్వు ఇంత ప్రేమిస్తున్నావు కదా, మీ ఆయనకి బుద్ధి చెప్దాము. ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఈ వీడియో చూడాలి. ఎందుకంటే నువ్వు బాధపడకు, ఎప్పుడు కూడా మీకు అండగా తోడుగా ఈ అన్నున్నాడు. ఎంత బాధపడుతున్నా అంటే అమ్మ నాన్న కూడా చెప్పుకుని బయటకు వచ్చాను. నా కూతురు వచ్చిందని నీళ్ళు పోసుకున్నారు ఆ రోజు అమ్మ నాన్న కూడా. ఇప్పుడు నాకెవరు లేరన్నా, ప్లీజ్ అమ్మ. నువ్వు టెన్షన్ పడకమ్మా, బాధపడకు. ఒక అన్నగా నేను ఉన్నా కదా,
నీకు ఎంతవరకు సాయం కావాలంటే అంతవరకు నేను చేస్తా. మీ ఆయనకు బుద్ధి చెప్పే బాధ్యత మాది. నీతో మంచిగా ఉండేటట్టు, మళ్ళీ ఎప్పటికీ నీతో ఉండేటట్టు, నీతో మంచిగా చూసుకునేటట్టు మేము చేస్తాం కదా. మీరు టెన్షన్ తీసుకోకండి. ఏది కూడా మీరు చెడు ఆలోచన చేయొద్దు, అర్థమైందమ్మా? ఎందుకంటే నేను నమ్ముకొని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇయ్యాల కాకుండా రేపైనా మీ భర్త వస్తాడు, నీకేమైనా అయిందనుకో ఇద్దరు పిల్లలు ఆగమవుతారు. ఎప్పుడు కూడా ఏ అవసరం ఉన్నా కూడా ఈ అన్నకు ఫోన్ చేయి. మీ ఆయన నంబర్ ఇచ్చుకో.